నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. పండగ సందర్భంగా హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకాలను అమలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం కోసం ఈరోజు మీరు అందరూ ఇక్కడికి వచ్చడానికి అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే ఈ ప్రభుత్వం మన గౌరవ మంత్రివర్యులందరూ చెప్పినట్టుగా, శాసనసభ్యులందరూ చెప్పినట్టుగా దేశంలో ఎక్కడ నాకు తెలిసి ఇటువంటి పథకాలు ప్రజా సంక్షేమం కోసం తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికే గతంలో తీసుకొచ్చినటువంటి పథకాలు ఉచితంగా మహిళలందరికీ బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కానీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధానం కానీ, 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీని అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ అందించే విధానం కానీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పోటీ పడేటట్టుగా తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైనటువంటి స్కూల్స్ కానీ, లేకపోతే 10 సంవత్సరాలు పేదలు, బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు చదువుకుంటున్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో 40% గైడ్ ఛార్జెస్ పెంచినటువంటి విధానం కానీ, హాస్పిటల్ ఛార్జెస్ పెంచినటువంటి విధానం కానీ, లేకపోతే ఇప్పటివరకే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి దాదాపు 22,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లోకి దాఖలు చేసినటువంటి విధానం కానీ, అట్లాగే వరి ధాన్యానికి, సన్న గుడ్లకి 500 రూపాయలు ఇచ్చేటువంటి బోనస్ కానీ, ఇవన్నీ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు కూడా. ఆర్థిక భారం చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఈ పథకాలన్నింటినీ మేము తీసుకొని వచ్చి అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. వాటితో పాటు అదనంగా ఈరోజు 4 అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మళ్లీ అదనంగా తీసుకొని వాటిని అమలు చేయడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి సమావేశాలు పెట్టుకొని వాటికి సంబంధించిన మార్గదర్శకాలని అందరికీ వివరించి వాటిని స్పష్టంగా అమలు చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్ళు. ఇవన్నీ చదువుకోవడానికి 4 పథకాలనే కల్పిస్తాయి కానీ దాదాపు 45,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సిన పథకాలు. స్మాల్ స్కీమ్స్ కాదు, 40 నుంచి 45,000 కోట్ల రూపాయలు. దానికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 22,500 కోట్ల రూపాయల దాకా అవుతున్నాం. రైతు భరోసాకు సంబంధించి 19,000 కోట్ల రూపాయలు, రెండింటికి వెళ్తే 18,000 కోట్ల రూపాయలు, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ 20,000 కోట్లు కూడా. అట్లాగే ఆత్మీయ భరోసాకు సంబంధించి అదో 2,000 కోట్ల రూపాయలు. రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్ళు, ఇవన్నీ దాదాపు రైతు భరోసా ఇవన్నీ కలిపితే 40-45 కోట్ల రూపాయల వరకు అదనంగా చేసే అంశాలు కాకుండా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పైన పడేటువంటి ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ప్రజాప్రభుత్వంగా, ఇందిరమ్మ రాజ్యంగా మా బాధ్యతగా భావించి సీరియస్ గా ఈ పథకాలను అమలు చేయడం కోసం ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకొని క్యాబినెట్ లో అప్రూవ్ చేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఆల్రెడీ ఇప్పటికీ చెప్పి దానికి సంబంధించిన విధి విధానాలను జిల్లాల్లో కూడా క్షేత్రస్థాయిలో తీసుకొని పోవడం కోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో మీ అందరికీ మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే ప్రతి స్కీమ్ కి ఎక్కడా అంబిగ్యూటీ లేదు, ఎక్కడ కన్ఫ్యూజన్ కూడా లేదు. స్పష్టంగా వీటన్నిటిపైన డిస్కస్ చేసే జీవోలు ఇష్యూ చేశాం. ఉదాహరణకి రైతు భరోసా అంటే ఎవరికైనా ఎటువంటి అపోహలు కానీ ఆలోచన కానీ ఉంటారు. చాలా క్లారిటీతో రాష్ట్ర ప్రభుత్వం
వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ ఎటువంటి షరతులు లేకుండా ఎన్ని ఎకరాలైనా సరే వాటన్నిటికీ రైతు భరోసా సంవత్సరానికి 12,000 లెక్క 6,000 2 దఫాలుగా 6,000 ఇచ్చేదాన్ని క్లియర్ గా లక్ష్యం చేశారు. ఎవరికి అంబిగ్యూటీ ఉంటానికి అవసరం. పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలన్నీ కూడా రెవెన్యూ రికార్డ్స్ లో పొందుపరిచినటువంటి వాళ్ళకి రెవెన్యూ రికార్డ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి ఆధారంగా వ్యవసాయ శాఖ సెలెక్ట్ చేసి స్పష్టంగా వాళ్ళు దీంట్లో ఎక్కడ అంబిగ్యూటీ కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ ROFR పట్టాలు పొందినటువంటి వాళ్ళు కూడా ఇస్తారు. దాంట్లో కూడా ఎవరికి అంబిగ్యూటీ లేదు. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి కూడా ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. స్పష్టంగా మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో జాబ్ కార్డు తీసుకున్నటువంటి కుటుంబాలు, నాట్ ఇండివిజువల్స్, కుటుంబాలు, ఆ కుటుంబాలు కనీసం 20 రోజులు భూమి లేని వ్యవసాయ కుటుంబాలు కనీసం 20 రోజులు పని చేసుకుంటారు. ఎక్కువ రోజులు చేస్తే ఇవ్వమని కాదు, కనీసం 20 రోజులు పని చేసుకుంటారు. అటువంటి వాళ్ళు మాత్రమే దీంట్లో కూడా అంబిగ్యూటీ లేదు. క్లియర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. సెంటు భూమి కూడా లేనటువంటి వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అట్లాగే రేషన్ కార్డ్స్ గురించి కూడా చాలా స్పష్టంగా క్లారిటీతో జీవో ఇష్యూ చేశారు. ఎవరెవరు అర్హత ఉంటారు, ఎవరెవరు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా చాలా స్పష్టంగా రెవెన్యూ మంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు చాలా స్పష్టంగా అందరికీ వివరించారు. ఎవరికి అంబిగ్యూటీ లేదు. అయితే ఈ జరిగేటువంటి ప్రక్రియలో ఇంత స్పష్టత ఉన్న తర్వాత ఈ స్పష్టతని గ్రామాల్లో కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా మనం చేస్తున్నాం అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అది చేయడం కోసమే గతంలో మేము వ్యవసాయ రుణమాఫీకి సంబంధించి 22,000 కోట్ల రూపాయలు కేవలం 2 నెలల్లో వారి అకౌంట్లో వేసాం. కానీ ఎవరికి తెలియదు. ఈసారి చాలా స్పష్టంగా వీటన్నిటికీ గ్రామ సభలు పెట్టి, సరే గ్రామ సభలు పెట్టేటప్పటికే మీరు స్పీడ్ వర్క్ చేసుకోవాలి. ఆ స్పీడ్ వర్క్ చేసుకోవడం కోసమే మీరు కొన్ని డేట్స్ ముందే జిల్లా కలెక్టర్ గారు వివరించారు. ఆ స్పీడ్ వర్క్ చేసేటప్పుడు లబ్ధిదారులందరినీ ఆ గ్రామాల్లో మీరు మినిమం స్పీడ్ వర్క్ చేసేటప్పుడు గ్రామాల్లో తిరిగేటప్పుడు మీరు ఎవరెవరైతే అధికారులు కమిటీలు వేసి పంపిస్తారో స్పీడ్ వర్క్ చేయడానికి ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలన్నింటినీ అమలు చేయడం కోసం స్పష్టంగా ఇచ్చినటువంటి జియో ప్రకారం జరుగుతున్నాయా లేదో చూడటం కోసం ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు కూడా వేశారు. ఈ అధికారులతో పాటు ఇందిరమ్మ కమిటీలు కూడా ఊరంతా తిరగాల్సింది, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుని వెళ్ళాల్సింది. ఫైనల్ గా మీ లిస్ట్ యాజ్ పర్ జియోల ప్రకారం ఫైనల్ అయిన తర్వాత సరే 3 రోజులు గ్రామ సభలు పెట్టాలని చెప్తారు. 3 రోజులు గ్రామ సభలు మనం గతంలో క్యాస్ట్ సెన్సస్ సర్వే చేశాం. ఓ మండలాన్ని 3 బ్లాక్లుగా చేసి మండలంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా 3 టీములుగా వేసి ఆ 3 టీములు ఒక మండలంలో 30 గ్రామాలు ఉంటే ఒక రోజు 10 గ్రామాలు, ఇంకో రోజు 10 గ్రామాలు, ఇంకో రోజు 10 గ్రామాలు, 3 రోజులు 3 గ్రామాలు అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆ 3 గ్రామాలు గ్రామ సభల్లో కూడా అధికారికంగా మీరు డయాస్ ఏర్పాటు చేయాలి, మైక్ పెట్టాలి. ఆ మైక్ తో పాటు మీరు ఎవరైతే అధికారులు వేశారో వాళ్ళతో పాటు ఆ గ్రామంలో ఉన్న గ్రామ ఇందిరమ్మ కమిటీలు కూడా డయాస్ పెరుగుతారు. క్లియర్? అట్లాగే స్పష్టంగా మీరు ట్రాన్స్పరెంట్ గా ప్రకటిస్తారు. సరే ఆ ప్రకటన తర్వాత ఎవరైనా మిస్ అయినటువంటి ఉంటే మీ దృష్టి తీసుకొస్తారు, రెక్టిఫై చేసుకుంటారు. ఫైనల్ గా మీరంతా రెక్టిఫై చేసిన తర్వాత వీటన్నిటి అప్రూవల్ ఎవరు అని అంటే ఆ జిల్లా సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి గారు వారు అప్రూవ్ ఇస్తారు. అప్రూవ్ ఇచ్చిన తర్వాత ఫైనల్ గా ఒక డేట్ ఫిక్స్ చేస్తాం. ఉదాహరణకి రైతు భరోసాకు సంబంధించి, ఆత్మీయ భరోసాకు సంబంధించి ఆ రెండింటికి మాత్రం మీకు ఈ గ్రామ సభల్లోనే సాచురేషన్ ఇచ్చే కాబట్టి క్లారిటీ వచ్చేస్తుంది. వచ్చేసిన లిస్ట్ కి సంబంధించిన సమాచారంతో 4వ రోజు మరొకసారి గ్రామ సభ జరుగుతుంది. ఆ గ్రామ సభలో శాంక్షన్ చేసి క్లియర్ చేసిన లిస్ట్ ని
శాంక్షన్ లెటర్స్ అందరూ రైతు భరోసా పొందేటువంటి రైతులకి, రైతు ఆత్మీయ అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పొందేటువంటి వ్యవసాయ కూలీల కుటుంబాలకు కూడా ఆ సమయంలో లెటర్లు శాంక్షన్ లెటర్లు అందిస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకులకు వెళ్తారు. బ్యాంకుల్లో అప్పటికే ఆ పొందినటువంటి వాళ్ళందరికీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ప్రక్రియ. ఈ ప్రక్రియ ఎందుకు చేయాలి అని అంటే రైతు భరోసాకి ఆ గ్రామంలో ఎంతమందికి ఇస్తున్నాం అనేది, ఎన్ని ఎకరాలకు ఇస్తున్నాం అనేది, రైతుల పేర్లు, ఎకరాలు, వాటికి వచ్చేటువంటి అమౌంట్ కూడా అది తెలియాలి. శాంక్షన్ లెటర్ చేస్తారు. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియాలి. వీటితో పాటు అదే రోజు ఇప్పటికే రుణమాఫీ పేరు మీద మనం ఆ గ్రామంలో ఎంతమంది రైతులకి, ఎన్ని ఎకరాలకి రైతు, ఆ రైతుకు ఉన్నటువంటి ఎకరాలు, వారికి మాఫీ అయినటువంటి అమౌంట్, ఈ సమాచారంతో ఆ గ్రామంలో మీరు ఫ్లెక్స్ డిస్ప్లే చేయాలి. వాటితో పాటు రైతు భరోసా అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి కూడా ఆ గ్రామంలో దానికి సంబంధించినటువంటి ఫ్లెక్స్ డిస్ప్లే చేయాలి. మినిమం 3 తగ్గకుండా, కనీసం 3 ఫ్లెక్స్లు తగ్గకుండా ప్రతి గ్రామంలో ఆ సెంటర్స్ లో డిస్ప్లే చేయాలి. ఆ డిస్ప్లే చేసే ఫ్లెక్స్ కూడా రీడబిలిటీ ఉండాలి. ఇట్లా నిలబడితే మనిషి అవి ఆ పేరు అనేది కనపడేంత స్థాయిలో ఉండాలి. ఎక్కడో మీరు పైన ఎత్తున పెట్టి కనపడకుండా ఉంటే ఉపయోగం. ఇది స్పష్టంగా అన్ని గ్రామాల్లో జరగాల్సింది. దీనికి కావాల్సినటువంటి బడ్జెట్ సంబంధించి కూడా ఆల్రెడీ కలెక్టర్స్ దగ్గర నిధులు పాస్ చేశాం ఈ సమావేశాలకు సంబంధించి. ఇంకా ఎవరికైనా తక్కువ ఉంటే మీరు వెంటనే లెటర్ రాస్తే అక్కడ నుంచి ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మీరు డబ్బులు ఎవరికి ఇబ్బంది. ఇవి మాత్రం చాలా స్పష్టంగా జరగాలని చెప్పడం కోసమే ఈరోజు మేము అందరూ ఇక్కడ కూర్చున్నాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని యాజ్ ఇట్ గా ఫ్యూచర్ తప్పకుండా చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. వీటి ద్వారా ఈ సంక్రాంతి పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలతో ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక గొప్ప పండుగలాగా, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగిలిపోయేటువంటి పండుగలాగా ఉంటుంది. ఆ పండుగలాగా జరిగేట్టుగా చూడవలసింది మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, ఎవరికైనా కలెక్టర్స్ కి ఎవరికైనా డౌట్స్ ఉంటే మరొకసారి చెప్తా ఉన్నాం. ప్రతి స్కీము, ప్రతి నియోజకవర్గం, ప్రతి సంబంధించిన ఇంక్లూడింగ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ, లేకపోతే ఎల్ఎ శాంక్షన్ కానీ, లేకపోతే వీటికి సంబంధించిన సమాచారం కానీ, మీకు అందరికీ ఏ కార్యక్రమం కావాలన్నా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మీరు స్ట్రైట్ అవే వారితో మాట్లాడుకొని, వారు ఏదైనా మీ డౌట్స్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే క్లారిఫై చేస్తారు. వారు ఏదైనా మాతో మాట్లాడాలని క్లారిఫై చేసుకోవాలంటే కూడా మాతో మాట్లాడుకుని కూడా మీకు చెప్తారు. బట్ ఇట్ ఈస్ యాజ్ పర్ ది సిస్టమ్, ఇట్ ఈస్ ఫుల్లీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ద్వారా ఇవన్నీ జరుగుతుంది. ఎనీ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఎవరు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉంటే ఎవరు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉంటే ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి ద్వారానే ఇవన్నీ జరిగితే దయచేసి ప్రతి అంశాన్ని మీరు తీసుకునే కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో మాట్లాడుకొని ఫైనల్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.